సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే పీక్ స్టేజ్ లో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క తప్పుడు నిర్ణయంతో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డవాళ్లు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నంత వరకే మన చుట్టూ జనాలుంటారు. ఆ సక్సెస్ ఒక్కసారి దూరమైతే మన నీడ కూడా మనల్ని వదిలేస్తుంది. 90s లో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన లవర్ బాయ్, ఫ్యామిలీ ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో వడ్డే నవీన్ గుర్తున్నారు కదా. పెళ్లి సినిమాతో కోట్లాది మంది మహిళా ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చుకున్న ఆ స్టార్ హీరో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేసిన ఆ ఒక్క తప్పేంటి? ఆ తప్పు వల్ల ఆయన ఏకంగా 20 ఏళ్ల పాటు ఎలాంటి నరకాన్ని అనుభవించారు? అసలు వడ్డే నవీన్ ఇండస్ట్రీకి ఎలా దూరం అయ్యారు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అనే పూర్తి వివరాలు క్లియర్ గా చూద్దాం. వడ్డే నవీన్ ఇండస్ట్రీకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాలేదు. ఆయన పుట్టింది పెరిగింది అంతా సినిమా వాతావరణంలోనే. నవీన్ తండ్రి వడ్డే రమేష్ అప్పట్లో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో బొబ్బిలి పులి, రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ హిస్టారికల్ సినిమాలను నిర్మించిన ఘనత వడ్డే రమేష్ది. ఇంట్లో ఇంత పెద్ద ప్రొడ్యూసర్ ఉండడంతో వడ్డే నవీన్ చిన్నప్పటి నుండి గోల్డెన్ స్పూన్ తోనే పెరిగారు. ఆయనకు సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి ఉండడంతో తండ్రి సపోర్ట్ తో 1996లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే నవీన్ తన యాక్టింగ్, డాన్స్ మరియు గుబురు గడ్డం లుక్ తో యంగ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. కానీ వడ్డే నవీన్ కెరీర్ ను తిప్పేసిన సినిమా మాత్రం 1997లో వచ్చిన పెళ్లి. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సంచలనం సృష్టించింది. ఒక సాధారణ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం థియేటర్ లో 100 రోజులు 150 రోజులు ఆడి కోట్లాది రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ప్రతి ఇంట్లోనూ మారుమోగిపోయేవి. ఈ ఒక్క సినిమాతో వడ్డే నవీన్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలకు పోటీగా నవీన్ నిలబడ్డారు. ఆ తర్వాత వచ్చిన తాంబూలాలు, జగపతి బాబుతో కలిసి నటించిన చిలకొట్టుడు, ఇవి కోదండరామిరెడ్డి గారి మనసిచ్చి చూడు మరియు ఈవీవి సత్యనారాయణ గారి చాలా బాగుంది, ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లవర్ బాయ్ గా, మినిమం గ్యారంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మహిళలు థియేటర్లకు క్యూ కట్టి చూసిన హీరో వడ్డే నవీన్ మాత్రమే. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సక్సెస్ ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా లేక బ్యాడ్ లక్ అనాలా తెలియదు కానీ వడ్డే నవీన్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా కిందకు పడిపోవటం స్టార్ట్ అయింది. దానికి కారణం ఆయన తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయం. నవీన్ కు మార్కెట్ పెరగడంతో కథల ఎంపికలో ఆయన పొరపాట్లు చేయడం మొదలుపెట్టారు. కేవలం పెద్ద డైరెక్టర్లు, క్రేజీ కాంబినేషన్స్ అని నమ్మి సరైన కథ లేకపోయినా వరుసగా సినిమాలు సైన్ చేశారు. దాంతో స్నేహితులు, బాగున్నారా, మా బాలాజీ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మార్కెట్ పడిపోతున్న సమయంలో తండ్రితో కలిసి సొంతంగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేశారు. సినిమా ప్రొడక్షన్ అనేది ఒక జూదం లాంటిది. వరుసగా సొంత బ్యానర్ లో తీసిన సినిమాలు డిజాస్టర్స్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు, ఫైనాన్షియర్లకు సమాధానం చెప్పలేక వడ్డే కుటుంబం భారీ అప్పుల్లో మునిగిపోయింది. తండ్రి సంపాదించిన 100 కోట్ల ఆస్తులతో పాటు నవీన్ హీరోగా సంపాదించిన ప్రతి రూపాయి ఆ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయింది. ఆర్థికంగా వారు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇక్కడే సినిమా ఇండస్ట్రీలోని అసలైన క్రూరత్వం వడ్డే నవీన్ కు పరిచయమైంది. హిట్లు ఉన్నప్పుడు రోజుకు 10 సార్లు ఫోన్లు చేసిన డైరెక్టర్లు, నిర్మాతలు ఫ్లాప్లు రాగానే నవీన్ ఫోన్ ఎత్తడం కూడా మానేశారు. ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన అమ్మాయితో జరిగిన మొదటి వివాహం కూడా కొన్ని కారణాల వల్ల పెటాకులైంది. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఒకేసారి ముక్కలైపోయాయి. ఈ మానసిక క్షోభను తట్టుకోలేక వడ్డే నవీన్ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. సమాజానికి మొహం చూపించలేక, ఇండస్ట్రీ జనాల అవహేళనను భరించలేక ఆయన తన ఇంటికే పరిమితం అయిపోయారు. దాదాపు 15 నుండి 20 ఏళ్ల పాటు ఆయన బయట ప్రపంచానికి, మీడియాకు, కనీసం సినిమా ఫంక్షన్లకు కూడా రాకుండా కంప్లీట్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. షూటింగ్ల హడావిడి, వందలాది మంది అభిమానుల మధ్య బతికిన ఒక స్టార్ హీరో 4 గోడల మధ్య ఒంటరిగా గడపటం అంటే అది నరకం కంటే ఘోరం. ఆ నరకాన్ని నవీన్ 2 దశాబ్దాల పాటు అనుభవించారు. ఇక చాలా ఏళ్ల తరువాత వడ్డే నవీన్ బాధను చూసిన కొందరు మిత్రులు ఆయనను మళ్లీ కెమెరా ముందుకు తేవాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అటాక్ సినిమాలో వడ్డే నవీన్ ఒక ముఖ్యమైన పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. చాలా ఏళ్ల తరువాత నవీన్ ను స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ సంతోషించినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడకపోవడంతో ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదు. కానీ ఒక నిజమైన హీరో ఎప్పటికీ ఓడిపోడు. తన తండ్రి మరణం తర్వాత దాదాపు 10 ఏళ్లు కంప్లీట్ గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ మళ్లీ మేల్కొన్నారు. జూన్ 2026లో బాక్సాఫీస్ దగ్గరకు తిరిగొచ్చారు. అవును, జూన్ 19, 2026న వడ్డే నవీన్ సొంత బ్యానర్ వడ్డే క్రియేషన్స్ పై తానే హీరోగా, ప్రొడ్యూసర్ గా మారి తెరకెక్కించిన చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు.
కమల్ తేజ, నారా దర్శకత్వంలో వచ్చిన ఈ పవర్ఫుల్ యాక్షన్ సస్పెన్స్ డ్రామాలో వడ్డే నవీన్ ఒక సాదా సీదా సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు. 10 ఏళ్లలో 55 సార్లు బదిలీ అయిన ఒక గట్స్ ఉన్న కానిస్టేబుల్ సిస్టమ్ పై, పొలిటికల్ పవర్స్ పై ఎలా పోరాడాడు అనే కథతో ఈ సినిమా రూపొందింది. చాలా ఏళ్ల తర్వాత వడ్డే నవీన్ స్క్రీన్ మీద చూసిన ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్ లో ఆయన లుక్, యాక్టింగ్ మరియు ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను థియేటర్స్ లో విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వడ్డే నవీన్ జీవితం మనకు ఒక పెద్ద పాఠం. టైం బాగున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయన కెరీర్ చూస్తే అర్థమవుతుంది. ఆయనను 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం చేసింది. ఏదేమైనా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో మంచి జ్ఞాపకాలను అందించిన వడ్డే నవీన్ భవిష్యత్తులో ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మరిన్ని సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుందాం.